అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అందరికీ కూడా శతకోటి వందనాలు. ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా డబ్బులకి కానీ ఖర్చుకి కానీ వెనకాడకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు వేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, యువత, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళందరూ కూడా గుర్తించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒక దారుణాతి దారుణమైన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక పరిస్థితిని వాళ్ళు అందరూ కూడా గమనించి వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి గవర్నమెంట్ రాకూడదు, ఇలాంటి గవర్నమెంట్ వస్తే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంత ఖర్చు అయినా సరే, 1,00,000 నుంచి 5 లక్షల దాకా ఖర్చు అయినా సరే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఓటు వేసి, అలాగే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖర్చుకి వెనకాడకుండా ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ గ్రామాలకి వచ్చి ఓట్లు వేసి ఈ అరాచకమైనటువంటి గవర్నమెంట్ని కూల్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చెత్తనాకొడుకులు రాకూడదు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఓట్లు వేసి అఖండమైనటువంటి విజయాన్ని మీరు చేకూర్చారు. ఎంత దుర్మార్గమైన గవర్నమెంట్ అంటే అది, నా కొడుకులు భయభ్రాంతులకి గురిచేసి నెగ్గేద్దాం, అక్రమంగా ఓట్లు వేసేద్దాం, బ్యాలెట్ బాక్సులు సర్వనాశనం చేసేద్దాం. అలాగే ఆ గుంటూరు మాచర్లలో నా కొడుకు లంజా కొడుకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరాచకం సృష్టించేసి భయభ్రాంతులు చేసేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసేసి, నా కొడకల్లారా ప్రజలు తలుచుకుంటే ఒరే నియంతలో సద్దాం హుస్సేన్ గాడు, గడాఫీ గాడు ఇలాంటి వాళ్ళే అలాగే ఆడెవడాడు మన ప్రపంచంలోనే అత్యంత దారుణమైనటువంటి ఒక నియంత ఉండేవాడు. ఇలాంటి నా కొడుకులు అందరూ కూడా మాయమైపోయారు. మీరంతరా లంజా వడకల్లారా ఈ ప్రజలను భయభ్రాంతులు చేసి, ఒరే లంజా వడకల్లారా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం మిమ్మల్ని ప్రశ్నిస్తే, నా కొడకల్లారా చంద్రబాబు నాయుడు కానీ నీ కొడుకు ఎవరికి పుట్టాడో ముందు అది చెప్పు అంటావా లంజా వడక, అంపటి రాంబాబు లంజా కొడక, నువ్వేంత ఎదవైతే నీ కూతురు ఇంకా ఎంత ఎదవరా బోకనా కొడక, నీ అల్లుడే స్వయంగా నువ్వు ఎంత ఎదవో చెప్పుకొచ్చాడు బోకనా కొడక. రోజా 3,000 కోట్లు తెంగేసింది. ఈ కొడాలి నానిగాడు లారీలు క్లీన్ చేసుకునే లంజా కొడుకుడి, లారీలు టైర్లు కడుక్కునే నా కొడుకు ఆ జూనియర్ ఎన్టీఆర్ పుణ్యమాని టికెట్ నువ్వు హరికృష్ణ గారి కాళ్ళు చేతులు పిసికిన నా కొడుకు, నువ్వు టీలు అందించి అయ్యగారు అని చెప్పి తిరిగిన లంజా కొడుకు నువ్వు ఒక నా కొడక. ఇలాంటి లంజా కొడుకులు అందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నీ సొంత తల్లి అమెరికా పారిపోయింది, నీ సొంత చెల్లెళ్ళు ఇలాంటి ఎదకు ఓట్లేకంటారా బాబు అని చెప్పారు. అయినా కానీ కొంతమంది దరిద్రులు ఎవరు చెప్పినా వినరు. ఇంకా వాళ్ళకి అదేదో మాన్యూ అంటారు కదా, పిచ్చినా కొడుకులు లంజా కొడగలరా. మీలాంటి లంజా కొడుకుల్ని ఇంకా జీవితంలో రానివ్వరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవర్ఫుల్ పర్సన్ పాతాల్లోకి తొక్కేస్తాను నా కొడకల్లారా అని చెప్పొచ్చాడు. 100% కరెక్ట్ అయింది. నా కొడకల్లారా ప్రజలు తీర్పు మామూలుగా ఉండదు. ఒరే ఎర్రి నా కొడకల్లారా లంజా కొడగలరా, మిమ్మల్ని ఏమని తిట్టాలో కూడా తెలుస్తుంది లంజా కొడగలరా. రోజా కేరా ప్లాట్ఫామ్ ఉండదు, అది బోక లంజా 3,000 కోట్ల పైన సంపాదించింది లంజా కొడగలరా. ప్రజాధనాన్ని దెంగేస్తారా, కొండలో గుట్టలో ఇసుక. ఒరే నా కొడకల్లారా మీ వల్ల బ్రిడ్జి కూడా స్తంభం కృంగిపోయిందిరా లంజా కొడగలరా. మీ అమ్మ మీది గవర్నమెంట్ రా, ఏటు ఉప్పు చేపలు అమ్ముతావా, వాలంటీర్కి 5,000 ఇస్తావా, పానీపూర్లు బండి ఎడతావా లంజాడక. ఒరే ఇండస్ట్రీలు తరివేసి నువ్వు ఏం సాధిస్తావు లంజాడక. ఇండస్ట్రీలు రావాలి, ఐటీ కంపెనీ రావాలి, అమరావతి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ఒరే పోలవరానికి సంబంధించిన ప్రశ్న అడిగితే నేను మినిస్టర్ అయితే నీ ఇష్టం వచ్చి క్వశ్చన్ అడతావు నువ్వు అని అడుగుతావు. అరే అంబటి రాంబాబు లంజా కొడక నువ్వు బోక నా కొడక. మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మంత్రులు వీళ్ళందరూ కూడా సుమారుగా నా ఐడియా ప్రకారం 100 లక్షల కోట్లు తెంగేశారు లంజా కొడుకులు. 100 లక్షల కోట్లు లంజా కొడుకులకు ఒకటికి సబ్జెక్ట్ రాదు, ఏమీ రాదు.
చేత నా కొడకల్లారా, మిమ్మల్ని అందరినీ సెటరేట్ చేస్తాం నా కొడకల్లారా. మిమ్మల్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి మొత్తం మినిస్టర్స్ అందరూ కూడా బొక్కలు వెళ్ళిపోతారు నా కొడకల్లారా, ఎమ్మెల్యేలతో సహా. ఒరే పిన్నెల రామకృష్ణారెడ్డి లంజా కొడక, నువ్వెంత నీ బతికెంత లంజా కొడక. నువ్వు అక్కడ హత్యలు చేసేసి ప్రతి మండలంలో హత్యలు చేసేసి నా కొడక, నీకు దమ్ము ధైర్యం ఉంటే లంచా కొడక. ఇప్పుడు ఈ టైంలో నువ్వు నా కొడక మాచర్ల నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో కాపురం ఉండు నా కొడక, ఏడు చూపిస్తారు నా కొడక లంచా కొడకల్లారా. ఇది గవర్నమెంట్ రా లంచా కొడకల్లారా, బోకు నా కొడకల్లారా, చెత్త నా కొడకల్లారా, సర్వనాశనేస్తారు లంచా కొడక. 5 సంవత్సరాల పాటు రోడ్లు లేవు, ఏమీ లేవు లంచా కొడకల్లారా, లంచా కొడకల్లారా. ఇది గవర్నమెంట్ అంటారా లంచా కొడలారా, చెత్త నా కొడకల్లారా. మిమ్మల్ని ఈరోజు ఇంత దారుణంగా ఓడించే కారణం నా కొడకల్లారా. గుర్తుపెట్టుకోండి లంచా కొడలారా. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం అంటే నా కొడకల్లారా మిమ్మల్ని తరిమి కొట్టి చంపేస్తారు లంచా కొడకల్లారా.